తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఈ మంత్ ఆగస్ట్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 9th అయితే ఎండ్ అవుతుంది లాస్ట్ డేట్. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లై విధానం ఏంటి, రూల్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకు మొత్తం 2 పార్ట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. పార్ట్ 1లో అందరూ అప్లై చేసుకోవాలి. ఇది బేసిక్, ఇందులో పేమెంట్ చేయవలసి ఉంటుంది. బేసిక్ ఫస్ట్ అందరికీ ఉంటుంది. ఇది ఏదైతే పార్ట్ 2 ఉందో, పార్ట్ 2 కేవలం ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామ్. ఎవరైతే PWT ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. కానీ పార్ట్ 1 అనేది అందరికీ వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, వన్స్ మీరు సబ్మిట్ చేస్తే దేర్ ఈజ్ నో కరెక్షన్ ఆప్షన్. కాబట్టి మీరు అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేయవలసింది. నెక్స్ట్ పార్ట్ 1లో ముందుగా మీరు ఏం చేయాలంటే, పార్ట్ 1లో ముందు ఒక రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ రిజిస్టర్ అనేది ఒక అప్లికేషన్ ఫామ్గా మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఒకటి మించి ఎక్కువ చేశారంటే మీ క్యాండిడేట్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అవ్వదు కూడా. మీకు ఏదైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందో 2026 సంబంధించి, అందులో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించి మొత్తం 4 రకాలైనటువంటివి ఉన్నాయి. వాటన్నింటికి ఒకటే రిజిస్ట్రేషన్. ఓకే, ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్. ఓన్లీ మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ, మీరు ఏ పోస్టులకి మీకు ఎలిజిబుల్ ఉందో వాటికి అప్లై చేయండి. మీకు ఎలిజిబిలిటీ లేని పోస్టులకి అప్లై చేయొద్దు. నెక్స్ట్ మీరు పేమెంట్ కూడా ముందే చేసుకోవాలి. ఓకే, సో పార్ట్ 1లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. దెన్ మీరు మీకు ఎలిజిబుల్ పోస్టులు ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీజు పేమెంట్ చేస్తారు. దెన్ మీరు అప్లికేషన్ పార్ట్ 1 చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వండి, తర్వాత మీ పోస్టులను సెలెక్ట్ చేసుకోండి, దెన్ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లై చేయాలి. ఈ అప్లికేషన్లో మీరు ఏంటి, మీ ఫాస్ట్ ఫోటో ఇలా ఉండాలి, ఇక్కడ మీ ఫోటో ఉండాలి, ఇక్కడ మీ సిగ్నేచర్ ఉండాలి. ఒకవేళ మీకు ఈ సిగ్నేచర్ లేకుండా కేవలం ఓన్లీ మీరు ఫోటో పెడితే రిజెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు క్లియర్గా మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకునేటప్పుడే కింద మీ సిగ్నేచర్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. పార్ట్ 1 భాగంగా మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేవారు, JPG ఫార్మాట్లో మీకు ఉండాలి. ఈ సైజులో మీకు మ్యాక్సిమం మినిమం ఈ సైజులో ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫోటో సిగ్నేచర్ లేకుండా మీ ఫోటో కనుక మీరు అప్లోడ్ చేస్తే రిజెక్షన్ అయితే అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మీరు ఒకవేళ JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయకపోతే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు అప్లోడ్ చేయడానికి. కాబట్టి JPG ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయవలసి ఉంది. పార్ట్ 1 ఇందాక జస్ట్ మీరు అప్లై చేశారు, ఇప్పుడు మీరు ఫైనల్ సబ్మిషన్ చేయాలి. దీనికి సంబంధించిన రూల్స్ ఏం తెలుసా? మీరైతే పేమెంట్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మీరు అప్లై ఆన్లైన్ మీద చేసి అప్లై చేసుకోవాలి. పేమెంట్ అయిపోయింది అనుకోకండి, మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్లై చేయాలి పార్ట్ 1కి. ఇంకోటి, మీరు చాలామంది కూడా చూడండి, ఎవరు చదవరు, కొంతమంది ఎవరితో అప్లై చేపిస్తారు. అలా కాకుండా మీ సొంతంగా మీరే అప్లై చేస్తే బెస్ట్ అనమాట. ఓకే, అలా కాకుండా వేరే వాళ్ళకి ఇస్తాను నాకు కుదరదు. మీ దగ్గరుండి పని చేయించుకోండి, అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి మరీ ముఖ్యంగా, వన్స్ మీరు అప్లై సబ్మిట్ చేసిన తర్వాత నో కరెక్షన్స్ అనమాట. కాబట్టి మీరే దగ్గరుండి చేసుకుంటే చాలా బెటర్. ఇక పార్ట్ 2 ఎవరు ఎలిజిబుల్ అంటే చెప్పాను కదా మీకు, పార్ట్ 2 అనేది ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే పార్ట్ 2 సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే అందరూ కూడా పార్ట్ 1 అప్లై చేసుకోవచ్చు. పార్ట్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పార్ట్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పోస్ట్ ప్రిఫరెన్స్ లేదా యూనిట్ ఆప్షన్స్ అనేవి ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి.
చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఆ పోస్ట్ సంబంధించింది లేదా యూనిట్ సంబంధించింది మీరు బ్లాంక్గా వదిలేస్తే నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ది క్యాండిడేచర్, అంటే మీరు ఖాళీగా ఉంచవద్దు, మీరు దానిని ఫిల్ చేయండి ఆ పోస్టులు మీకు ఏదైతే యూనిట్స్ వైజ్గానా. ఒకవేళ మీరు ఏదైనా ఆ టైంకి నేను చూసుకుందామలే ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి నేను ఫాల్స్ ఏదో ఇచ్చేస్తాను సర్టిఫికేట్స్ లేదా ఇన్ఫర్మేషన్ అనేది, ఒకవేళ మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు కమిషన్కి ఇవ్వాలి. నెక్స్ట్ మీరు సబ్మిషన్ చేసే ముందు ఆల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. సేమ్ పార్ట్ 2లో కూడా మీరు మిస్టేక్ చేస్తే నో కరెక్షన్స్ ఆప్షన్, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్ రాకుంటే కనుక మీ మెయిల్లోకి వెళ్ళి స్పామ్ ఏదైతే స్పామ్ ఉంటుందో ఆ ఫోల్డర్లో చెక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఉంటుంది మీరు అప్లై చేసింది. మీరు ఇంకా ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే లేదంటే ప్రూఫ్స్ డిఓబి కోసం డేట్ ఆఫ్ బర్త్ కోసం మీ 10th క్లాస్ లేదా మెట్రికులేషన్, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఎగ్జామినేషన్స్ క్వాలిఫికేషన్ దగ్గర సర్టిఫికేట్స్, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ మీరు సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ఇక తెలంగాణ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అంటే ఫర్ ఏజ్ రిలాక్సేషన్ దీనికోసం రీసెంట్గా మీరు తెచ్చుకున్నటువంటి క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ గ్రూప్ 1, 2, 3 ఈ కేటగిరీ వాళ్ళు కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక బీసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2026 ఏప్రిల్ 1 కల్లా మీకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకే, ఆ సర్టిఫికేట్ అయితే మీరు ఎప్పుడు దీని తర్వాత ఏప్రిల్ 1 తర్వాత మీకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి, అవి మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. అలా లేకుండా మీరు ఏప్రిల్ ముందు 2026 లేదంటే దీని మార్చి నెలలో మీరు ఒకవేళ అప్లోడ్ చేస్తే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా స్పెషల్ ఎలిజిబిలిటీ రూల్స్ ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ఏరియాలోని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ అనేది మీకు హైట్ కోసం సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. ఇక ఈ ఎలిజిబుల్ ఏజెన్సీ ఏరియాస్ ఏ డిస్ట్రిక్ట్లు ఉన్నాయంటే ఆదిలాబాదు, కొమరం భీం, ఆసిఫాబాదు, నెక్స్ట్ మంచిర్యాల అండ్ నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మూలుగు అండ్ మహబూబాద్ అండ్ వరంగల్ ఈ జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయో వీళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే సర్వీస్ చేస్తుంటారో వాళ్ళకి లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి రిలాక్సేషన్ సంబంధించి వీళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఫర్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళు కూడా సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్స్. ఇది నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్స్ కోసం అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోసం డాక్యుమెంట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు స్టడీ లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్ని రెసిడెన్స్ సర్టిఫికేట్స్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అన్నింటికన్నా ముందుగా చాలామంది తెలియకుండానే కొన్ని మిస్టేక్ చేస్తారు. కానీ ఆ మిస్టేక్స్ ఏంటంటే మీరు కేవలం పార్ట్ 1కి ఓన్లీ 1 అప్లికేషన్ రిజిస్టర్ అవ్వాలి, మల్టిపుల్ టైమ్స్ రిజిస్టర్ అవ్వద్దు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఫోటో అంటే సిగ్నేచర్ లేకుండా ఫోటోని అప్లోడ్ చేయొద్దు. చెప్పాను కదా మీకు పైన ఫోటో ఉంటే కింద మీ సిగ్నేచర్ ఉండాలి, ఈ ఫార్మాట్లోనే మీరు సబ్మిట్ చేయాలి, లేకుంటే మీ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ జేపీజీ ఫైల్ మాత్రం మీరు సబ్మిట్ చేయాలి, జేపీజీ ఫైల్ లేకుండా సబ్మిట్ చేయొద్దు. నెక్స్ట్ వన్స్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కరెక్షన్స్ అనేది లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయాలి. ఇంకా ఏదైతే మీరు పోస్ట్లో యూనిట్ సంబంధించి బ్లాంక్ అయితే పార్ట్ 2లో వదలొద్దు, అర్థమవుతుందా? ఇది మీరు ఫిల్ చేయండి. సో కాబట్టి ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్ని ఈ తప్పులను చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆగస్ట్ 19 నుంచి మీరు అప్లోడ్ చేసుకోండి. ఆగస్ట్ 19 నుంచి సెప్టెంబర్ 9 మిడిల్లో టైం ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీగా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎస్ఐ గతంలో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అనాలిసిస్ చేస్తాను. అదేవిధంగా దీంతో పాటు కట్ ఆఫ్ మార్క్స్ మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను. నేను ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఒక వీడియో చేశాను, దాన్ని చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అనాలిసిస్తో పాటు కట్ ఆఫ్ మార్క్స్ వీడియో కూడా చేస్తాను. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.